బ్రేవ్ భారత్ లీడర్స్. నేను మీ వీరానాయుడు గోళ్ళ. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడబోతున్నాం. దట్ మీన్స్ సింగపూర్ ట్రిప్ విత్ క్రూజ్. 4 days 3 nights సింగపూర్ సిటీ అండ్ క్రూజ్లో స్టే చేస్తాం. సింగపూర్లో రౌండ్ వేస్తాం. ఒక లగ్జరియస్ ఎక్స్పీరియన్స్ కోసం ఒక ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీ మనకు కంపెనీ ఇచ్చింది. ఈ యొక్క అచీవ్మెంట్ని ఎలా చేయాలి? హౌ టు అచీవ్ సింగపూర్ ట్రిప్ టార్గెట్ ఇన్ జస్ట్ 3 months. కేవలం 3 నెలల్లో టార్గెట్ ఎలా అచీవ్ చేయాలనే టాపిక్ని మనం మీ ముందు తీసుకొస్తున్నాం. కాబట్టి మీరు కొత్త వారైనా ఎగ్జిస్టింగ్ లీడర్స్ అయినా పర్వాలేదు, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ మన సబ్జెక్ట్ అరౌండ్ 30 minutes. 30 minutes చివరి వరకు ఉంటే మీకు క్లారిటీగా దొరుకుతుంది. డెఫినెట్గా మీరు మాతో కలిసి సింగపూర్ ట్రిప్ అచీవ్ చేయొచ్చు. ఎలా ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. రైట్. మీకు అందరికీ తెలుసు, నేను వీరానాయుడు గోళ్ళ. లాస్ట్ 25 yearsగా హెల్త్ అండ్ వెల్త్ హ్యాపీనెస్ మీద ట్రైనింగ్ ఇస్తున్నా. లక్కీగా ఇప్పుడు మనం ఈ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. చిన్న స్టోరీ. బిఫోర్ దట్, మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు చాలా ఇంపార్టెంట్ స్టోరీ మీతో షేర్ చేస్తున్నాం. ఒక వ్యక్తి అడవిలోకి వెళ్ళి బలమైన కత్తితో ఒక పెద్ద చెట్టును నరికేందుకు ప్రయత్నిస్తున్నాడు. బాగా అర్థం చేసుకోండి. బలమైన కత్తితో పెద్ద చెట్టును నరుకుతూ ఉన్నాడు. కానీ నరకడంలో చాలా సమయం తీసుకుంటున్నాడు. లేట్ అయిపోతుంది. అటుగా వెళ్తున్న ఇంకో వ్యక్తి ఆగి ఇతని పరిస్థితిని చూసి, మీ కత్తి ఎంతో బలంగా ఉంది కాబట్టి ఎక్కువ సమయం పడుతుంది. బాగా అర్థం చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీ కత్తి ఎంతో బలంగా ఉంది కాబట్టి చాలా సమయం పడుతుంది. దాన్ని పదును తీయడం కోసం కాస్త సమయం కేటాయిస్తే, ఎంతో బలంగా ఉన్న కత్తిని పదును పెడితే నీ పని త్వరగా పూర్తవుతుంది అని చెప్పాడు. మొక్కను సరికే నరికే వ్యక్తి, నా వద్ద సమయం లేదు, నేను చెట్టును నరకడంలోనే బిజీగా ఉన్నాను అని అన్నాడు. అప్పుడు రెండో వ్యక్తి నవ్వుతూ, చెట్టు నరకడాన్ని, కత్తిని పదును మార్చడం కూడా సమయం ఆదా చేసే పనే అని చెప్పాడు. అర్థమైందా? సో జనరల్గా మనలో చాలా మంది చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మైండ్కి పదును పెట్టడానికి ఇష్టపడరు. మీన్స్ 4 months టార్గెట్స్ని 3 monthsలో చేయొచ్చు, 1 monthలో చేయొచ్చు, 2 monthsలో చేయొచ్చు. అందుకోసం దీనికి మనం చేయాల్సిన ఎక్స్ట్రా యాక్టివిటీ ఏంటంటే, మన ఆదాయం పెరగాలంటే మన స్కిల్ని పెంచుకోవాలి. 5 lakhs శాలరీ తీసుకునే వ్యక్తికి 50,000 తీసుకునే వ్యక్తికి డిఫరెన్స్ ఏముంటుంది? ఓన్లీ స్కిల్, అంతే. పెద్ద తేడా ఏమి లేదు. యాటిట్యూడ్, స్కిల్ అండ్ నాలెడ్జ్, ఈ మూడింటి మీదనే ఆధారపడి ఉంటుంది ఎవరి లైఫ్ అయినా. కాబట్టి మనం ఈరోజు స్కిల్, యాటిట్యూడ్ డెవలప్ చేసుకుందాం. ఆటోమేటిక్గా ఉన్న స్థితి నుంచి మన సత్యం గారు చెప్పినట్లు ఉన్నత స్థితికి మనం ఈజీగా చేరుకోవచ్చు. దట్ మీన్స్ కేవలం 90 daysలో సింగపూర్ ట్రిప్ అచీవ్ చేయొచ్చు. బిఫోర్ దట్ మనందరికీ డ్రీమ్స్, గోల్స్ ఉండాలి. డ్రీమ్స్ ఉంటేనే ఏదైనా చేయగలం. ఆ డ్రీమ్స్ని కన్వర్ట్ చేసుకోవాలి గోల్స్ కోసం. మీన్స్ ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలని, వర్క్ ఫ్రమ్ ఇంట్లో నుంచి పనిచేయాలని, జాబ్ ఫ్రీ లైఫ్ కావాలి, లోన్ ఫ్రీ లైఫ్ కావాలి, బేసిక్ నీడ్స్, ఎడ్యుకేషన్, హెల్త్ ఇవన్నీ ఈజీగా దొరకాలి. సో కారు, ఫారిన్ ట్రిప్, బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి, సెల్ఫ్ ఐడెంటిటీ కావాలి, లగ్జరీ లైఫ్ కావాలి, మనీ ఫ్రీడమ్ కావాలి, రెస్పెక్ట్ కావాలి, దేశానికి ఏమైనా ఇవ్వాలి. ఇలాంటి ఆలోచనలు మీకుంటే, స్పిరిచువల్ అవేర్నెస్ కూడా మీరు తీసుకోవాలి అనుకుంటే ఎస్ అని టైప్ చేయండి. 12 చెప్పాను ఇక్కడ నేను షార్ట్ ఫామ్లో. ఇవన్నీ మీకు కావాలి అనుకుంటే ఎస్ అని టైప్ చేయండి, వద్దనుకుంటే నో అని టైప్ చేయండి చాట్ బాక్స్లో. రైట్, కమ్ ఫాస్ట్. ఇవన్నీ పొందాలంటే ఓన్లీ వన్ ఆపర్చునిటీ ఇస్ దేర్. దట్ మీన్స్ డైరెక్ట్ సెల్లింగ్ ఆర్ నెట్వర్క్ మార్కెటింగ్. సామాన్య మానవుడికి కూడా, పెద్దగా చదువుకోని వ్యక్తికి కూడా మినిమం నాలెడ్జ్ ఉంటే చాలు. జస్ట్ రోజు స్నానం చేస్తూ, బ్రష్ చేస్తూ, మన ఇంటికి కావాల్సిన వస్తువులు పర్చేస్ చేసుకుంటూ 18 years ఏజ్ కలిగిన ప్రతి వ్యక్తికి ఎలిజిబిలిటీ ఉంది. దట్ మీన్స్ నెట్వర్క్ మార్కెటింగ్. అందుకని అబ్దుల్ కలాం గారు ఇలా చెప్తారు, నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ ఆఫ్ 21st century విచ్ మస్ట్ బి జాయిన్డ్ బై ఎవరీ యంగ్ మెన్ అండ్ ఉమెన్ గ్లోబలీ. అదర్వైజ్ యూ క్యాన్ నెవర్ గెట్ ద బెస్ట్ ఆఫ్ యువర్ యూత్ ఏజ్. మీరు నిజంగా యువకులు అయ్యి ఉంటే, అంటే నిజంగానే ఎందుకు అంటున్నానంటే, అప్డేటెడ్ మనస్తత్వం కలిగి ఉంటే, 21st centuryలో ఫాస్ట్గా గ్రో అయ్యే ఇండస్ట్రీ కాబట్టి ఇందులో మీరు ఉండాలి అని చెప్పని ఆయన చెప్తున్నాడు. అప్పుడే మీరు గ్రోత్ అవుతారని చెప్పాడు. సో కాబట్టి వెరీ క్లియర్. దీంతో పాటు మనకు జిగ్లర్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ బిజినెస్ని ఎలా చేయాలో సింపుల్ కొటేషన్ రూపంలో చెప్పేశాడు ఈజీగా. ఎలా అంటే, చాలా మందికి ఉన్న ఫీలింగ్ని డిలీట్ చేయొచ్చు ఈ కొటేషన్ విన్న తర్వాత. మీకు కూడా
మీకుండే ఫీలింగ్స్ని కూడా డిలీట్ చేయొచ్చు. హార్డ్ వర్కర్స్ అందరూ స్మార్ట్ వర్కర్స్గా మారొచ్చు. ఓకేనా? ఎలా అనే దానికి ఈ కొటేషన్ పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. యూ డోంట్ బిల్డ్ ఏ బిజినెస్, యూ బిల్డ్ పీపుల్ అండ్ దెన్ పీపుల్ బిల్డ్ ద బిజినెస్. మీరు వ్యాపారం చేయక్కర్లేదు, వ్యాపారాన్ని మీరు బిల్డ్ చేయక్కర్లేదు. యూ బిల్డ్ పీపుల్, పీపుల్ని బిల్డ్ చేయండి, వాళ్ళు బిజినెస్ చేస్తారని చెప్పాడు. నాయకత్వం వహిస్తే నాయకత్వం వహించే వ్యక్తుల్ని కన్నా మీరు లీడ్ చేయగలిగితే మిగతాదంతా ఆటోమేటిక్గా జరుగుతుంది. మనము జనరల్గా మెజారిటీ పీపుల్ ఏం చేస్తారంటే అన్ని పనులు నేనే చేస్తాను అంటారు. లీడ్ తీసుకోవడానికి ఇష్టపడరు, అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ఇష్టపడరు. అందుకని జిగ్లర్ ఇక్కడ చాలా సింపుల్గా చెప్పేశాడు, మీరు బాధ్యత తీసుకుంటే ఈజీ అవుతుంది అని. మీకు చాలాసార్లు నేను చెప్పాను రెండు చీమల కథ. మొదటి చీమ రెండో చీమ కథ చెప్పాను. రెండో చీమ ఏం చేస్తుంది అంటే లీడర్ లాగా ఫీల్ అవుతుంది, షేర్ చేయడానికి ఇష్టపడుతుంది. మొదటి చీమ షేర్ చేయడానికి ఇష్టపడదు, తద్వారా అది హార్డ్ వర్క్ చేస్తుంది. రెండోది స్మార్ట్ వర్క్ చేస్తుంది, అసలు వర్కే చేయదు, జస్ట్ మైండ్ని పెడుతుంది అంతే. ఆ విధంగా మీరు కూడా డెఫినెట్గా రెండో చీమ స్టోరీ తెలియకపోతే, చీమల స్టోరీ మళ్ళీ నన్ను అడగండి, నేను రైట్ టైం చెప్తాను. ఈరోజు సమయం లేదు కాబట్టి షార్ట్కట్గా మన టార్గెట్ ఏంటి ఈరోజు? 90 డేస్లో జస్ట్ 3 మంత్స్లో పుకెట్ ట్రిప్ సింగపూర్ ట్రిప్ అచీవ్ చేయడం ఎలా అనే టాపిక్ కాబట్టి దాంట్లోకి వెళ్ళిపోదాం. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, టార్గెట్ ఉంది మీరు ఉన్న స్థితిని బట్టి. టార్గెట్ ఎస్పెషల్లీ మెజారిటీ పీపుల్ గురించి మనం మాట్లాడితే న్యూ డిస్ట్రిబ్యూటర్స్, ఆల్ న్యూ డిస్ట్రిబ్యూటర్స్, ఇప్పటికి ఐడి నెంబర్ లేకపోయినా పర్వాలేదు, బిలో సిల్వర్ డైరెక్టర్ టైటిల్లో మీరు ఉంటే మీకు అందరికీ జస్ట్ 60,000 సంపాదిస్తే చాలు. దట్టు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 నెలల సమయం ఇచ్చింది కంపెనీ. 4 నెలల్లో మా కంపెనీలో మీరు బిజినెస్ చేస్తూ లీగల్గా, ఎథికల్గా జస్ట్ 60,000 రూపాయలు మీ ఇంటికి మీరు తీసుకెళ్తే అడిషనల్గా ట్రిప్ ఇస్తాము. ఇది టార్గెట్. చాలా బాగుంది కదా? అలాగే సిల్వర్స్ అయిన వాళ్ళకి 70,000, ఐబీఓ క్లబ్ రీచ్ అయిన వాళ్ళకి 90,000. ఇక్కడ మీరు చూస్తున్న వాళ్ళలో మెజార్టీ ఈ 3 క్లబ్ల్లోనే ఉన్నారు కాబట్టి మనం కొత్త వారి గురించి మాట్లాడుకుంటే మిగతా వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. రైట్, కొత్త వారికి 60,000 సంపాదించడం ఎలా అనే టాపిక్ డిస్కస్ చేద్దాం. వెరీ సింపుల్, చాలా ఈజీగా సంపాదించవచ్చు. వెరీ సింపుల్ ఏంటంటే చేంజ్ ద షాప్, చేంజ్ ద లైఫ్. ధైర్యం కావాలి షాప్ చేంజ్ చేసుకోవడానికి. మీన్స్ ఇంతకుముందు ఎవరో సెలబ్రిటీగా ఉన్న ప్రోడక్ట్ కొనేవాళ్ళము, ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మీరే సెలబ్రిటీగా మారండి అంటున్నా. దీనికి ధైర్యం కావాలా వద్దా? ఖచ్చితంగా కావాలి. చాలామంది నాకు అంత సీన్ లేదు అనుకుంటారు. రియల్గా మీకు అంత సీన్ ఉంది కాబట్టి ఈ ఇన్విటేషన్ మీ దగ్గరకు వచ్చింది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు షాప్ చేంజ్ చేస్తే మీ లైఫ్ చేంజ్ అవుతుంది. సమ్ మోర్ పీపుల్ లైఫ్ని కన్నా మీరు చేంజ్ చేయగలిగితే, ఇంకా కొంతమందిని మిమ్మల్ని ఫాలో అయ్యేటట్లు చేయగలిగితే డెఫినెట్గా మనం సింగపూర్ ట్రిప్ అచీవ్ చేయొచ్చు. జనరల్గా మన ఇంటికి కావాల్సిన వస్తువులు బయట కొనడం, ఇక్కడ కొనడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్లో కొనడం వల్ల అప్ టు 30% వరకు డిస్కౌంట్ దొరుకుతుంది, 12% వరకు క్యాష్ బ్యాక్ దొరుకుతుంది, 10% ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వస్తాయి, 100% గ్యారంటీ దొరుకుతుంది. రెగ్యులర్ కస్టమర్కి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి, లైఫ్ టైం కెరీర్ ఆపర్చునిటీ కూడా దొరుకుతుంది. లైఫ్ టైం కెరీర్ ఆపర్చునిటీ. మీరు రెగ్యులర్గా 10 ఏళ్ళుగా, 5 ఏళ్ళుగా, 20 ఏళ్ళుగా, 25 ఏళ్ళుగా ఒకే షాప్లో కొంటున్నారు, అక్కడికి వెళ్ళి అదే కంపెనీలో మీకు జాబ్ అడిగితే ఇస్తారా? ఇవ్వరు. జస్ట్ ఇక్కడ ఫస్ట్ రోజు నుంచి మీరు కెరీర్ని జాబ్ ఇచ్చే స్థాయికి ఎదగడానికి ఇక్కడ ఆపర్చునిటీ దొరుకుతుంది. మేము ఆ పని చేసాం, మీరు కూడా మాతో కలిస్తే డెఫినెట్గా చేయొచ్చు. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే బేసిక్స్ తెలియని వాళ్ళకి చెప్తున్నాం. జనరల్గా మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు, కన్జ్యూమర్ ఉంటాడు, మధ్యలో వీళ్ళందరూ ఉంటారు. నేషనల్ డిస్ట్రిబ్యూటర్, సిఎండ్ఎఫ్ ఏజెంట్, సూపర్ స్టాకిస్ట్, హోల్సేలర్, రీటైలర్. ప్రోడక్ట్కి తయారవడానికి అప్ టు 40% వరకు ఖర్చు అవుతుంది, కన్జ్యూమర్ దగ్గరకు వచ్చేటప్పటికి 100% అవుతుంది, ఈ మిడిల్ మ్యాన్ అనే వ్యవస్థకి 60% ఖర్చు అవుతుంది. ఆ 60%ని మనం బ్లాక్ చేసి, ఆ మధ్యలో ఉన్న వ్యక్తుల్ని బ్లాక్ చేసి బైపాస్ ద్వారా ప్రోడక్ట్ తీసుకునే విధానాన్ని డైరెక్ట్ మార్కెటింగ్ అంటాం. ఏమంటాం? డైరెక్ట్ మార్కెటింగ్ అంటాం. చైన్ని బ్రేక్ చేసి డైరెక్ట్గా తీసుకొస్తున్నాం. అర్థమైంది కదా? ఇక్కడ మనకి ఆ 60%లో ఎవరు షేర్ హోల్డరు అంటే రైట్ సైడ్ మీరు గమనిస్తే సన్నెజ్ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే అవుతారో వాళ్ళందరూ షేర్ హోల్డర్స్ అయిపోతారు. వెరీ సింపుల్. సన్నెజ్ కంపెనీ మనకు షేర్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అందులో సన్నెజ్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అనే విషయం మీరు మాట్లాడితే ఇక్కడ గమనించండి, ఆ 60% ఏదైతే ఉందో ఇది ఆవరేజ్ అనమాట. బట్ రియాలిటీకి సన్నెజ్ కంపెనీ అయితే 73% వరకు పీవీ ఇస్తుంది. ఇంటర్నేషనల్ కంపెనీలు 45 ఇస్తున్నాయి, ఇండియన్ కంపెనీలు 65 ఇస్తున్నాయి, మనం 73 వరకు ఇస్తున్నాం.
కాబట్టి సన్నెడ్జ్ ప్లాన్ని మనం డిస్కస్ చేయాలి. సన్నెడ్జ్ కంపెనీ పూణే హెడ్ ఆఫీస్గా స్టార్ట్ అయింది. హెడ్ ఆఫీస్ మన పూణేలో ఉంటుంది. మన చాగంజి రాథోడ్ గారు ఈ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ సచిన్ సావంత్ గారు బిజినెస్ డెవలప్మెంట్ హెడ్గా ఉన్నారు. కంపెనీ వెల్ ఎస్టాబ్లిటెడ్ కంపెనీ. ఇప్పటికే 8 years ట్రాక్ రికార్డు ఉంది మన దగ్గర. 600 కోట్ల పైగా టర్నోవర్ చేసాం. 16 పైగా సర్టిఫికెట్స్ ఉన్నాయి. 3 మెయిన్ ఆఫీసులు ఉన్నాయి. 165 షాపీలు, ఆన్లైన్ ఆఫ్లైన్ షాపీలు ఉన్నాయి. అందులో 30+ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో 3 స్టేట్స్లో 30+ మన ద్వారా స్టార్ట్ అయినటువంటి షాప్స్ ఉన్నాయి. డైలీ నీడ్స్, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్తో కలుపుకొని మన దగ్గర 300+ ప్రోడక్ట్స్ ఉన్నాయి. వీటిని సర్వ్ చేయడానికి 2 వేర్ హౌస్లు ఉన్నాయి. 14 స్టేట్స్లో బిజినెస్ నడుస్తుంది. 14 లక్షల మంది పైగా డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అంటే మీన్స్ గ్రోత్ అవుతున్నటువంటి కంపెనీ, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కంపెనీ. మనం కూడా కంపెనీతో కలిసి ఎదగొచ్చు. 3500 మంది నెలకు 1,00,000 లోపల సంపాదిస్తున్నారు. 150 మంది 1,00,000 పైన సంపాదిస్తున్నారు. అందులో దాదాపు 25 మంది మన గ్రూప్లో, మన టీంలోనే ఉన్నారు. 700 మంది కార్ బోనస్కి ఎలిజిబుల్ అయ్యారు. 25 మంది లగ్జరీ బోనస్ తీసుకుంటున్నారు, లగ్జరీ కార్ బోనస్. అండ్ 75 మంది హౌస్ బోనస్ తీసుకుంటున్నారు. వీళ్ళు చాలా మంది కారు కొనేశారు, హౌస్ కొనేశారు అనమాట. ఆల్రెడీ 4,500 మంది ఫారెన్ ట్రిప్ అచీవర్స్ ఉన్నారు. ఎస్, ఈ లిస్ట్లో మనం కూడా యాడ్ అవుదాం. ఓకే, రైట్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పూణేలో ఉంటుంది. ఇక్కడే R&D కూడా ఉంటుంది. సో ప్రోడక్ట్స్ అంతా ఇక్కడ తయారవుతాయి. లీగల్గా కావాల్సిన డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ ఇవి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా వెబ్సైట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంపెనీ విజన్ మిషన్తో పనిచేస్తుంది. 300+ ప్రోడక్ట్స్లో 9 కేటగిరీస్ ఉన్నాయి. అందులో ఏమున్నాయంటే హెల్త్ కేర్, పర్సనల్ కేర్, కిచెన్ కేర్, హోమ్ కేర్, మెన్స్ గ్రూమింగ్, ఉమెన్స్ గ్రూమింగ్, అగ్రికల్చర్, వెటర్నరీ, క్లోత్స్, ఫుడ్ ఐటమ్స్ సంబంధించి ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. ఒక్కొక్క సెగ్మెంట్ ఇలా మీరు చూసుకుంటూ వచ్చేయచ్చు. సో బ్రీఫ్గా చూపించేస్తున్నాను అంతే, ఎక్కువ టైం కూడా ఇక్కడ ఇవ్వట్లేదు. కలర్ కాస్మెటిక్స్, లెదర్ ప్రోడక్ట్స్, డ్రెస్ కోడ్స్, వెటర్నరీ ప్రోడక్ట్స్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం ఎలాగో బయట కొంటున్నాం కాబట్టి సన్నెజ్లో కొంటే మనకు లైఫ్ చేంజ్ అవుతుంది. ఆవరేజ్గా తీసుకుంటే మిడిల్ క్లాస్ పర్సన్ నెలకు 5,000 రూపాయలు మినిమం కొంటున్నాడు. అంటే సంవత్సరానికి ఎంత కొంటాడో? 60,000 కొంటాడు. అలా 30 సంవత్సరాలు కొన్నా 18 లక్షలు అవుతుంది. ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ రోజు వరకు 30 ఏళ్ళ కన్నా మనం ఇలా ఖర్చు పెట్టిన అమౌంట్ని కన్నా అదే టైంలో పక్కన పోస్ట్ ఆఫీస్లోనో ఏ బ్యాంకులోనో కొంత పెట్టుకుంటూ వస్తే కన్నా అదే 5,000ని ఎవ్రీ మంత్ దాదాపు మనకి మినిమం కోట్లల్లో అయిపోతుంది. చిన్న ఇంట్రెస్ట్ వచ్చినా కోట్లలో అయిపోతుంది. సో అందుకని నేనేమంటున్నా, నువ్వు 1,00,00,000 ఖర్చు పెడతాము అనుకుందాం ఎగ్జాంపుల్కి. మనం ఖర్చు పెట్టింది 18 లక్షలే అవ్వచ్చు. విత్ ఇంట్రెస్ట్ అది 1,00,00,000 అయిపోద్ది. సో 30 ఏళ్ల తర్వాత అంటే అది ఇంకా చాలా పెద్ద అమౌంట్. ఎందుకంటే ఎవ్రీ 10-20 ఇయర్స్ మీకు తెలుసు 10 టైమ్స్ పెరుగుతుందని. ఈరోజు 18 లక్షలు అనుకోండి, 20 ఏళ్ల తర్వాత దాని వాల్యూ ఎంత? 1,80,00,000. 10 టైమ్స్ పెరిగిపోద్ది అనమాట. అందుకని మనం 3 కోట్లు వేసుకోవాలి. బట్ నో ప్రాబ్లం, 1 crore అనుకుందాం. 1 crore అంటే 60% ఎంత? 60 లక్షలు లాస్ అయినట్లే కదా. 60 లక్షల్లో షేర్ కోసమే కదా మిమ్మల్ని పిలుస్తున్నాం. ఆ షేర్ మనకి ఇక్కడ దొరుకుతుంది. దీన్నే మనం పీవీ రూపంలో కన్వర్ట్ చేస్తున్నాం. ప్రతి 100 రూపాయలకి 73 పీవీ హైయెస్ట్గా వస్తుంది. యావరేజ్గా తీసుకుంటే ఒక పీవీ = 1.5 నుంచి 2 రూపీస్ పడుతుంది. యావరేజ్గా మనం మాట్లాడుకుంటే ప్రతి 2 రూపాయలకి ఒక పీవీ వస్తుంది. ప్రతి 20 రూపాయలకి 10 పీవీ వస్తుంది. ప్రతి 200కి 100 పీవీ, ప్రతి 2,000కి 1,000 పీవీ, ప్రతి 5,000కి 2,500 పీవీ. ఎస్, ఈ విషయాలన్నీ మనం మాట్లాడేసుకున్నాం కాబట్టి రైట్. మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వెరీ సింపుల్. కంపెనీ వెబ్సైట్ కానీ యాప్ ద్వారా కానీ మీరు లాగిన్ అవ్వచ్చు. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వారిని అడిగితే మీకు లాగిన్కి సంబంధించి రెఫరల్ కోడ్ ఇస్తారు, స్పాన్సర్ కోడ్ ఇస్తారు. ఆ కోడ్ ద్వారా మీరు ఎంటర్ అయిపోవచ్చు. ఎస్, మీరు ఎంటర్ అయిన తర్వాత ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవచ్చు. సో అలా కొనుక్కోవడం వల్ల ఈ బిజినెస్ ప్లాన్లకి మనం ఎంటర్ అయిపోతాం. అరౌండ్ మనకి 11 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. 11 రకాల ఆదాయాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి 81% షేర్. సో మామూలుగా ఇండియాలో హైయెస్ట్ షేర్ వచ్చి 65 ఉంది. మన దగ్గర 81% వరకు షేర్ ఇస్తున్నాం. ఫస్ట్ ఇన్కమ్ కాకుండా, రిటైల్ ప్రాఫిట్ కాకుండా రిమైనింగ్ 10 కలిపి 81. మీరు కూడా ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వదిలేద్దాం 30. సెకండ్ ఇన్కమ్ 12, థర్డ్ ఇన్కమ్ 2, సిల్వర్ డైరెక్టర్ బోనస్ 2, ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్ 10, రైట్, బిజినెస్ బిల్డింగ్ బోనస్ 19, లీడర్షిప్ బోనస్ 23, ట్రావెల్ బోనస్ 3, కార్ బోనస్ 4, హౌస్ బోనస్ 4, రాయల్టీ బోనస్ 2, అన్ని కలిపితే 81. రైట్. సో లెట్ స్టార్ట్. వీటిలో మనము ఇండియాలో హైయెస్ట్, ద బిగ్గెస్ట్, చాలా పెద్ద పెద్ద కంపెనీలతో కంపేర్ చేస్తే ఫస్ట్ 7 ఇన్కమ్స్, 60 ఇన్కమ్సే 67%. ఫస్ట్ 6 ఇన్కమ్సే 67%.
అందులో 2 లైన్స్తో ఇవన్నీ కూడా తీసేయచ్చు. రిమైనింగ్ 4 రాకపోయినా ఇండియాలో హైయెస్ట్ ఇన్కమ్ మనం కొట్టేస్తాం ఏ కంపెనీతో కంపేర్ చేసుకున్నా. బట్ ఇక్కడ రిమైనింగ్ 4 బోనస్ అనుకుందాం, అడిషనల్ అనుకుందాం. ఓకే, లెటెస్ట్ సి చూద్దాం ఎట్లా వస్తాయి అనేది. రైట్, ఇక్కడ ఫస్ట్ ఇన్కమ్ వచ్చి డైరెక్ట్గా చెప్పాలంటే రిటైల్ ప్రాఫిట్ అప్ టు 30%. ఉదాహరణకి 10,000 కొంటే 7,000కి వచ్చేస్తాయి. అండ్ రీపర్చేస్ కూడా ఉంటుంది మనకి. ఎవ్రీ మంత్ రీపర్చేస్ 10 to 12% దొరుకుతుంది. రెండో బెనిఫిట్ చూడండి. మూడో బెనిఫిట్ వచ్చి కన్సిస్టెన్సీ ఆఫర్ దొరుకుతుంది. నాలుగో బెనిఫిట్ వచ్చి క్యాష్ బ్యాక్ ఉంటుంది. ఇవన్నీ కస్టమర్కే దొరుకుతాయి. ఐడి నెంబర్ ఉంటే చాలు, మీరు ఎవరిని బిజినెస్లో స్పాన్సర్ చేయకపోయినా ఇవి 4 దొరుకుతాయి. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే 1వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు జాయినింగ్ ఆఫర్ అండ్ రీపర్చేజ్ రెండు ఉంటాయి. 500 పీవీ 100 రూపీస్ ప్రోడక్ట్, 1000 పీవీ 250 ప్రోడక్ట్, 2500 పీవీ 750 ప్రోడక్ట్, 7500 పీవీ 2250 ప్రోడక్ట్. రూ. 2 పీవీ అని చెప్పుకున్నాం కదా, అంటే రూ. 1000 కొంటే రూ. 100, 10,000 అలా మనము 2000 కొంటే 250, 2500 కొంటే 750, 7000. సో ఇక్కడ 15,000 రూపాయల కన్నా మనం కొంటే రూ. 2250 ప్రోడక్ట్ ఉచితంగా దొరుకుతుంది. దీన్ని రీపర్చేజ్ అని పిలుస్తాం. కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని ఎవరు అడుగుతున్నారు, అందుకోసం మాట్లాడుతున్నా. ఉదాహరణకి మీరు 500 పీవీ అంటే రూ. 1000 కొన్నారు అనుకోండి, ఎక్స్ట్రా బెనిఫిట్ 1300 స్టాక్ వస్తుంది మీకు, ప్రీ ప్రోడక్ట్స్ 100 వస్తాయి, క్యాష్ బ్యాక్ 20 వస్తుంది, మొత్తం కలిపి 300 నుంచి 400 లాభం. అదే రూ. 1000 కొన్నారు అనుకోండి 800 వరకు లాభం. అదే 2500 పీవీ మీన్స్ 5000 కొన్నారు అనుకోండి 2400 వరకు లాభం. అదే మీరు 15,000 కొన్నారు అనుకోండి మీన్స్ 7,500 పీవీ, నాలుగో ఆప్షన్, దాదాపు 5,500 నుంచి 6,500 ప్రోడక్ట్ ఉచితంగా వచ్చినట్లే లెక్క. క్లియర్? దెన్ సో ఇప్పుడు మాట్లాడుకున్న టాపిక్ ఇక్కడ ఉంది. అదేవిధంగా కొన్ని ఎక్స్ట్రా ఉంటాయి. కన్సిస్టెన్సీ ఆఫర్ దొరుకుతుంది మనకి అడిషనల్గా. 1100 పీవీకి కన్సిస్టెన్సీ ఆఫర్ ఉంది, 2500కి ఉంది, 5000కి ఉంది, 15,000కి ఉంది, 25,000కి ఉంది, 50,000కి ఉంది, 70,000కి ఉంది. ఎస్, అవునండి, 7,500కి ఉంది. ఇన్ని కన్సిస్టెన్సీలు, 8 రకాల కన్సిస్టెన్సీలు ఉన్నాయి. మీ ఫ్యామిలీ సైజుని బట్టి, మీ అవసరాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. రైట్, ఎవ్రీ మంత్ ఫస్ట్ నుంచి 15th వరకు మనకు కన్సిస్టెన్సీ ఆఫర్ అప్లికేబుల్. 4 నెలలు కొంటాం, ఇంచుమించు 1 మంత్ ప్రోడక్ట్ ఫ్రీగా తీసుకుంటాం. అట్లని చెప్పి 5 నెలల గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అది కూడా నెక్స్ట్ సైకిల్కి కౌంట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించండి, యాజ్ ఎ సన్నెజ్ డిస్ట్రిబ్యూటర్గా మీరు 5,000 వస్తువులు కనుక కొంటే 7,000 రూపాయలు వచ్చేస్తుంది, ప్లస్ 100 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది, దాదాపు 40% అనమాట. కొంచెం క్లియర్గా ఇక్కడ ఇంకా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నేను. మీన్స్ 1000 రూపీస్కి మీరు కొంటే 1,299 రూపాయలు స్టాక్ వస్తుంది ఎంఆర్పి. 100 రూపాయల ప్రోడక్ట్ ఎంఆర్పి ఫ్రీ వస్తుంది, 50 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది, 1,449 రూపాయలు. మీ అసలు తీసేస్తే 449 రూపాయలు లాభం. అదేవిధంగా 2,000 రూపాయలకు కొంటే 950 రూపాయలు లాభం. అదే మనకు 2,500 కొంటే 1,175 రూపాయలు లాభం. సో ఇక్కడ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో ఒక్కసారి చెక్ చేసుకొని చూసుకుందాము. 2,200 రూపాయలకి మీరు కొంటే 2,950 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా వస్తుంది ఫస్ట్ మంత్. సేమ్ సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ ఆల్సో. 4 నెలలు అయిపోయిన వెంటనే 2,200 వచ్చి వస్తుంది. సో మీరు పే చేసిన అమౌంట్ 8,800. మీకు ఇప్పటి వరకు వచ్చిన స్టాక్ 14,080 రూపాయలు. దీంతో పాటు మనకి 4,400 పీవీ ఉంది. అంటే మనకి ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ ఎంత ఉంటుంది అంటే 1,000 రూపాయలు అనుకోండి రౌండ్ ఫిగర్గా. మొత్తం కలుపుకుంటే 14,950 రూపాయలు. మీ అసలు తీసేస్తే 8,800, మీకు లాభం 6,150, అంటే 62% లాభం వచ్చింది. అదేవిధంగా అన్ని పీవీలకి ఇలానే ఉంటుందండి. ఇంకా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసేసాను మీకు. సో కాబట్టి మనం ఈ రోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. సో ఈ రోజు టాపిక్లోకి వెళ్ళేటప్పుడు ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే మీతో డిస్కస్ చేస్తాను. ఈ ఒక్క స్లైడ్ జాగ్రత్తగా వినండి. దీన్ని ఎగ్జాంపుల్కి చెప్పుకొని ఈరోజు మనం మాట్లాడబోతున్నాం అందుకనేసి. రైట్, ఓకే, ఇక్కడ చూద్దాం. ఉదాహరణకి మీరు 10,000 రూపాయలు కొన్నారు, 5,000 కన్సిస్టెన్సీ అనుకుందాం. సో 10,000 పెట్టారు, 13,500 స్టాక్ వచ్చింది. ఎలా వచ్చిందంటే ఎంఆర్పి 12,500, ప్రీ ప్రోడక్ట్ 1000 కలుపుకుంటే 13,500. ఇక్కడ బాగా గమనించండి, 10,000, 2,500 ఎక్స్ట్రా వచ్చింది, మొత్తం 12,500 అయింది, ప్రీ ప్రోడక్ట్ 1000 యాడ్ అయింది, మొత్తం 13,500. సో ఫస్ట్ మంత్ అయిపోయింది, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్. 4 నెలల తర్వాత 10,000 రూపాయలు వచ్చింది. మొత్తం 40,000 పే చేసాము, 64,000 రూపాయలు స్టాక్ వచ్చింది, మళ్ళీ క్యాష్ బ్యాక్ ఒక 1,200 వచ్చింది, మొత్తం 65,000 వచ్చేసింది మీకు. 1,000 రూపాయలు అనుకుంటే 65,000లో 40,000 తీసేద్దాము, 25,000 లాభం, అంటే 62% లాభం. క్లియర్? వెరీ క్లియర్. రైట్,
సో దీన్ని ఎగ్జాంపుల్గా చేసుకొని ఈరోజు మాట్లాడదాం. మీ స్థాయిని బట్టి మీరు ఏది కావాలో అది ప్లాన్ చేసుకోండి. ఇంకోసారి దాని గురించి ఇన్డెప్త్గా డిస్కస్ చేయొచ్చు. నెక్స్ట్ ప్లాన్లో మనం సెకండ్ ఇన్కమ్ గానే మాట్లాడుకుంటే దీన్ని ఏమంటారంటే డైరెక్ట్ సేల్స్ బోనస్. మీరు కొత్త వ్యక్తులను ఎవరినైనా తీసుకొచ్చినప్పుడు 1250 పీవీతో వస్తే మీకు పాయింట్ వస్తుంది. పాయింట్ అంటే మీకు 115 రూపాయలు వస్తుంది. 2 పాయింట్లు వస్తే 230 రూపాయలు వస్తుంది. అట్లా పాయింట్లు బేస్ చేసుకొని మీరు ఫస్ట్ మంత్ వాళ్ళని కన్విన్స్ చేసి సర్వీస్ చేసి సపోర్ట్ చేసినందుకు గాను కంపెనీ మనకి డైరెక్ట్ సేల్స్ బోనస్ ఇన్కమ్ ఇస్తుంది. క్యాష్ రూపంలో మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఎవ్రీ మంత్ 5th. ఇది డైరెక్ట్గా చేసిన వస్తుంది, ఇండైరెక్ట్ స్పాన్సరింగ్స్ మీద కూడా వస్తుంది అనమాట. మీరే జాయిన్ చేసిన వస్తుంది. అలాగే మీరు ఎవరి కిందనైనా స్పాన్సర్ చేసేటప్పుడు డైరెక్ట్ సేల్స్ ఐడి మీద వేస్తే అక్కడ కూడా మీకు ఇన్కమ్ వస్తుంది. సింగపూర్ రావాలనుకునే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఈ ఇన్కమ్ ద్వారా కూడా సింగపూర్ కొట్టడానికి కొంచెం ఈజీ వే. మీరు ఎవరికైనా టీం ఇచ్చేటప్పుడు సర్వీస్ చేసేటప్పుడు డైరెక్ట్ సేల్స్ ఐడి మీద ఉంటే మీ ఇన్కమ్ పెరగడానికి అవకాశం ఉంది. 5,000 10,000 ఇలా తీసుకున్నారనుకోండి 60,000కి తొందరగా రీచ్ అయిపోవచ్చు. కాబట్టి దీనిపైన కొంచెం జాగ్రత్తలు తీసుకొని ప్లాన్ చేసుకోండి. రైట్. నెక్స్ట్ ఇన్కమ్ మనం పర్ఫార్మెన్స్ బోనస్ మాట్లాడుకోవాలి. పర్ఫార్మెన్స్ బోనస్ అంటే మీరు పర్ఫామ్ చేయడం వల్ల మనకు వచ్చేది. దట్ మీన్స్ 6,000 పీవీ చేసేంత వరకు మీరు 4%లో ఉంటారండి. 6,000 ఒక్క పీవీ దాటితే 6%, 15,000 ఒకటైతే 8%, 25,000 ఒక పీవీ వస్తే 10%, 80,000 ఒక పీవీ వస్తే 12%. ఇక్కడ టైటిల్స్ కూడా ఉన్నాయి చూడండి: డిస్ట్రిబ్యూటర్, అసిస్టెంట్ డిస్ట్రిబ్యూటర్, సూపర్ డిస్ట్రిబ్యూటర్, బ్రాంచ్ డిస్ట్రిబ్యూటర్, సిల్వర్ డైరెక్టర్. ఇట్ ఈస్ ఏ కుములేటివ్ ప్లాన్. పాత పీవీ అంతా కలుపుకొని 80,000 ఒకటి చేస్తే మనం 12%కి వచ్చేస్తాం. లేదా సింగిల్ క్యాలెండర్ మంత్లో, ఒకే క్యాలెండర్ మంత్లో, మీన్స్ 20వ తారీఖు మాట్లాడుతున్నాం, మంత్ ఎండింగ్ లోపల జస్ట్ 10 డేస్లో 50,000 పీవీ గ్రూప్ ద్వారా చేస్తే కూడా మీరు ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్ అయిపోవచ్చు. ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్ నేరుగా ఛాన్స్ ఉంది. మీరు సింగిల్ బిల్ చేయొచ్చు, లేదా గ్రూప్ ద్వారా చేయొచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. ప్రైమ్ సిల్వర్ అయిపోవచ్చు. క్లియర్ కదా? డైరెక్ట్గా 12% అయిపోవచ్చు. ఇది మీరు 29వ తారీఖు జాయిన్ అయ్యి మంత్ ఎండింగ్ లోపల కూడా కంప్లీట్ చేయొచ్చు. క్యాలెండర్ మంత్. క్యాలెండర్ మంత్ అంటే మనం ఏ నెలలో స్టార్ట్ అవుతామో ఆ నెలలో. సెప్టెంబర్లో స్టార్ట్ అయితే సెప్టెంబర్, అక్టోబర్లో స్టార్ట్ అయితే అక్టోబర్, అట్లా అనమాట. అంటే ఒక నెల కాదు, క్యాలెండర్ మంత్ అంటే ఆ క్యాలెండర్ చూపించే దాని ప్రకారం అనమాట. ఫస్ట్ మంత్ చేయాలని రూల్ ఏమీ లేదు. మీరు ఏ నెలలో అయినా చేయొచ్చు. క్యాలెండర్ మంత్లో 50,000 పీవీ చూపిస్తే డైరెక్ట్గా సిల్వర్ అయిపోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం మూడో ఇన్కమ్ మాట్లాడేసాం కదా, నాలుగో ఇన్కమ్ మాట్లాడుకుందాం. దట్ మీన్స్ ఇక్కడ టైటిల్స్ కూడా ఉంటాయి. మీరు సిల్వర్ అవ్వడానికి 80,000 ఒక పీవీ. అలాంటి వాళ్ళు ఒక్కరు వస్తే మీ దగ్గర అపైరల్, ఇద్దరు వస్తే ఎమరాల్డ్, ముగ్గురు వస్తే గోల్డ్, నలుగురు వస్తే ప్లాటినం, ఆరుగురు వస్తే డైమండ్, ఆరుగురు వస్తే లెగ్ క్రోన్, ఇలా మారిపోతూ ఉంటుంది. అంబాసిడర్ కూడా మీరే తీసేసుకోవచ్చు, ఎవరు ఇవ్వక్కర్లేదు. రైట్. నెక్స్ట్ సిల్వర్ డైరెక్టర్ బోనస్. ఒక్కసారి సిల్వర్ డైరెక్టర్ అయిపోయిన తర్వాత సిల్వర్ డైరెక్టర్ బోనస్ తీసుకోవాలి అంటే 2%లో షేర్ తీసుకోవాలంటే ఎవ్రీ మంత్ మీరు ఫస్ట్ మంత్ 28,000 పీవీ చూపించాలి. ఆ తర్వాత ఎవ్రీ మంత్ 25,000 పీవీ చూపించినా కూడా చాలు, సిల్వర్ డైరెక్టర్ బోనస్ మనకి వస్తూ ఉంటుంది. ఓన్లీ ఫర్ సిల్వర్ డైరెక్టర్స్కి మాత్రమే ఈ 2%ని షేర్ చేస్తారు. రైట్. నెక్స్ట్ ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్. మీ టీంలో మీరు జాయిన్ చేసిన వ్యక్తులలో ఎవరైనా ఒక్కరు 10,000 పైన సంపాదిస్తూ ఉంటే మీకు కంపెనీ 10% ఇస్తుంది. అలా ఎంతమంది సంపాదిస్తున్నా 10% ఇస్తుంది. ఇది అద్భుతమైన ఇన్కమ్. సింగిల్ లైన్లో కూడా తీసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, మీరు నాలాంటి లీడర్కి అవకాశం ఇస్తే నేను 5 లక్షలు తీసుకున్నప్పుడు మీకు 50,000 వస్తుంది. అందుకనే యూ డోంట్ బిల్డ్ టీమ్. మీరు బిజినెస్ని బిల్డ్ చేయొద్దండి, టీంని బిల్డ్ చేయండి అని చెప్పాడు జిగ్ జిగ్లర్. లీడర్స్ని బిల్డ్ చేయండి నేను చెప్తున్నాను. అందుకోసమే మీరు వెతకండి, ప్లాన్ పైన పట్టు సంపాదించండి. డెఫినెట్గా లీడర్స్కి మీరు చెప్పగలిగే కెపాసిటీ క్యాలిబర్ వచ్చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు మీ దగ్గరకు వస్తారు. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. అందుకని ప్లాన్ చెప్పడం ప్రాక్టీస్ చేయండి. రైట్ ఫ్రెండ్స్, అలా మీరు అన్లిమిటెడ్గా ఇన్కమ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్ ఎంతమందిని మీరు స్పాన్సర్ చేస్తారు, వాళ్ళ సంపాదన పైన మీకు 10% కంపెనీ ఇస్తుంది. వాళ్ళ సంపాదన వాళ్ళకి ఇచ్చేసి కదా. నెక్స్ట్ ఇన్కమ్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఏముంది మనకి? బిజినెస్ బిల్డింగ్ బోనస్ 19%లో షేర్ ఇస్తారు. మీ టీంలో ఒక సిల్వర్ డైరెక్టర్ వస్తే బిజినెస్ బిల్డింగ్ బోనస్కి వెళ్ళిపోతాం మనం. రైట్. మీ టీంలో నెక్స్ట్ సిల్వర్స్ కిందకి వచ్చారనుకోండి, ముగ్గురు ఒకరే ఆ సిల్వర్ లీడర్ అయిపోయాడు అనుకోండి, మీకు ఎల్ఓబి వస్తుంది. లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 23%లో షేర్ అనమాట. రైట్. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాలి. ఇప్పటికి మనం మాట్లాడేసాం 67%.
ఓకేనా? డైరెక్ట్ సేల్స్ బోనస్, గ్రూప్ పర్ఫార్మెన్స్ బోనస్, సిల్వర్ డైరెక్టర్ బోనస్, ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్, బిజినెస్ బిల్డింగ్ బోనస్, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అన్ని కలుపుకుంటే 67%. మీరు XYZ కంపెనీలో టాప్ లెవెల్ అచీవ్ చేసిన వాళ్ళకి, జస్ట్ మన దగ్గర LOB అచీవ్ చేసిన వాళ్ళకి ఇద్దరికి ఈక్వల్ ఇన్కమే వస్తుంది. టర్న్ ఓవర్ బేస్ చేసుకొని అక్కడ 10 లక్షలు ఇక్కడ 10 లక్షలు టర్న్ ఓవర్ చేసినప్పుడు మన దగ్గరే ఒక 2% ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. మిగతావన్నీ హై బోనస్ కాబట్టి వాటి గురించి కూడా మాట్లాడేసుకుందాం. ముగ్గురు కన్నా అచీవర్స్ వచ్చేస్తే మీకు ట్రావెల్ బోనస్ స్టార్ట్ అయిపోతుంది. 3%లో షేర్ అనమాట. ఇది నేరుగా మన అకౌంట్లోకి ఇచ్చేస్తారు, హోల్డ్లో పెట్టారు. నలుగురు అచీవర్స్ వచ్చేసారనుకోండి, కార్ బోనస్ స్టార్ట్ అయిపోతుంది. ఇది కూడా నేరుగా మన అకౌంట్లోకి ఇచ్చేస్తారు. ఎప్పుడు కొనుక్కోవాలనేది మీ ఇష్టం. నలుగురు లీడర్స్ అయిపోతే మీకు హౌస్ బోనస్ స్టార్ట్ అయిపోతుంది. అలా మీరు మిల్లీనియర్ క్లబ్ అచీవ్ చేస్తే రాయల్టీ కూడా వచ్చేస్తుంది. లైక్ మీ, నేను ఇప్పుడు 11th ఇన్కమ్ కూడా అచీవ్ చేసి లాస్ట్ మంత్ రాయల్టీ బోనస్ కూడా తీసుకున్నాను కాబట్టి మీకు కూడా ఇప్పించగలను. ఇది అండి ప్లాన్. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం మాట్లాడుకోబోతున్నాం? ఫైనల్ టాపిక్ ఏంటి మంది? ఎస్, హౌ టు అచీవ్ 3 months అనేది కదా. జనరల్గా మీరు ఆలోచించండి, ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే కన్నా షాప్ చేంజ్ చేసుకోవాలి, లైఫ్ చేంజ్ చేసుకోవాలి కదా. మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీ నేబర్స్లో ఎవరైనా వ్యాపారం స్టార్ట్ చేయాలన్న ఆలోచనతో ఉంటే అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి. చిన్న వ్యాపారం స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి హెల్ప్ చేయండి. మెయిన్ స్మాల్ బిజినెస్ అంటే టీ షాప్ కానీ, ఎగ్జాంపుల్కి చెప్తున్నా, మీరు ఏదైనా యాడ్ చేయొచ్చు ఇందులో. అలాగే ఫ్రూట్స్ వెజిటబుల్ షాప్ కానీ, ఫ్రూట్స్ షాప్ కానీ, నెక్స్ట్ బండి మీద మా ఇడ్లీ దోశ చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకోవడం కానీ, సెలూన్ షాప్ కానీ, బ్యూటీ పార్లర్ కానీ, ఇలాంటివి ఓపెన్ చేయాలి అనుకునే వాళ్ళు కనీసం ₹1,00,000 నుంచి 10 లక్షల వరకు పెట్టుబడి పెడుతున్నారు. నేను చూసింది ఏంటంటే కోవిడ్ తర్వాత 90% ఈ వ్యాపారాలు 1 year, 2 years, 3 years లోపల క్లోజ్ అయిపోయి మళ్ళీ అక్కడ టూలెట్ బోర్డ్ వస్తుంది. అంటే అర్థమేంటి? వీళ్ళు లాస్ అయిపోతారని. వీళ్ళు ఏం చేస్తారంటే చాలా వరకు మెజారిటీ డైలీ ఫైనాన్స్ తీసుకొని పెడతారు. ఆ ఫైనాన్స్ కట్టలేక ఎవ్రీ మంత్ అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతారు. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అందుకు ఇలాంటి వాళ్ళని మీరు కాపాడండి. వాళ్ళకు ఛాన్స్ ఇవ్వండి. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం చాలా సులభం అనే విషయం చెప్పండి. జస్ట్ 5,000తో, 10,000తో, 20,000తో బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చు అని చెప్పండి. వాళ్ళు ఇన్కమ్ తీసుకుంటారు. వాళ్ళని ఇన్కమ్ ఇప్పించినందుకు గాను మనం కూడా సేఫ్ అయిపోతాం. రైట్? సో కాబట్టి ఫ్రెండ్స్, నేనేం చెప్తానంటే వెరీ సింపుల్. మీరు ఇక్కడ ఈ స్ట్రక్చర్ కన్నా బిల్డ్ చేస్తే బిజినెస్లో సక్సెస్ అయిపోవచ్చు. ఈ స్ట్రక్చర్ అంటే మీరు నలుగురికి హెల్ప్ చేయాలి. ఆ నలుగురు మరో నలుగురికి హెల్ప్ చేసేటట్లు ప్రేరేపించాలి. వాళ్ళకి ధైర్యం చెప్పాలి, ఎనర్జీ ఇవ్వాలి. అలా మనకు 16 మంది వస్తారు. 16 మందిని థర్డ్ జనరేషన్లో ఒక్కొక్కరు 4 చేస్తే 64 వచ్చేస్తారు. ఫోర్త్ జనరేషన్లో 64 × 4 వచ్చేస్తే 256 వచ్చేస్తుంది. అంతవరకు అవసరం లే. మనం ఫారెన్ ట్రిప్ వెళ్ళడానికి 256 లోపలే కొట్టేయచ్చు. ఎలా అనేది ఇప్పుడు మనం గమనిద్దాం. అన్ని ప్లాన్లు చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటా మీరు, బట్ చూపిస్తాను. 2500 PV అంటే ₹5,000 వస్తువులు కొనుక్కునే వాళ్ళని మీరు కొనుక్కొని నలుగురికి హెల్ప్ చేస్తే మీకు ఇమ్మీడియట్గా 2,400 వస్తుంది. ఎక్స్పెక్టెడ్ అంటే దాదాపు చెప్తున్నాను. క్యాల్కులేషన్లో ₹100 అటు ఇటు దొరలొచ్చు. ఎందుకోసమంటే డిపెండ్ ఆన్ పాయింట్ వాల్యూ. మీరు కూడా ఇంత రౌండ్ ఫిగర్గా చేయలేరు కాబట్టి సో రఫ్గా చెప్తున్నా. రైట్? అలాగే సెకండ్ జనరేషన్ కన్నా 16 అయితే మీకు 6,400 వస్తుంది. థర్డ్ జనరేషన్ కన్నా మీరు 64 చేస్తే 25,000 వస్తుంది. ఫోర్త్ జనరేషన్ 256 చేస్తే 1,02,000 వస్తుంది. సో ఇక్కడ ఏమంటే మనం చేయాల్సింది ఫస్ట్ ఎక్కడో ఒక చోట ఏదో ఒక నెలలో 2 జనరేషన్లు కంప్లీట్ చేసేస్తే ఈజీ అయిపోతుంది. అలా కూడా మీరు టోటల్ ఇన్కమ్ ఇప్పుడు లెక్క పెట్టండి. 1,25,000 ప్లస్ 6,000 ప్లస్ 2,000 ఎంతైంది? దాదాపు 1,35,000, 1,40,000 వచ్చేసింది. అంటే ఇంచుమించు డబుల్ అయిపోయింది. ఇందులో 50% అచీవ్ చేస్తే కూడా సక్సెస్ 60,000 వచ్చేస్తుంది. కాబట్టి ఈ ఆలోచన అవకాశం ఉంటే చూడండి. నేనైతే ఏది రెఫర్ చేస్తానంటే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనపడుతుంది. ఎందుకంటే ఓన్లీ ఫిగర్స్ మారాయి, పిక్చర్స్ అట్లే ఉన్నాయి. అందుకోసం 4x4 స్ట్రక్చర్ 5,000 PVతో మాట్లాడుకుందాం చాలా ఈజీగా. ఈరోజు నేను చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇదేనండి. మీకు లాస్ట్ స్లైడ్ అనుకోండి. ఓ రకంగా చెప్పాలంటే మీరు ₹10,000 వస్తువులు కొనుక్కుంటే రైట్ ఎంత వస్తుంది? ఇంతకుముందు గమనించాం కదా, దాదాపు 14,000 పైగా స్టాక్ వచ్చేస్తుంది. 40% అన్న మోర్ దాన్ అంతకు మించి వస్తుంది. అలాంటి వ్యక్తులు నలుగురికి మీరు హెల్ప్ చేస్తే 5,000 PV, 5,000 PV, 5,000 PV ABCD తీసుకున్నారు. మీరు తీసుకున్నారు, తర్వాత ABCD నలుగురికి హెల్ప్ చేశారు. మీరు తీసుకున్నప్పుడు దాదాపు మీకు 4,000 పైగా మిగిలింది. ఈ నలుగురికి హెల్ప్ చేసినప్పుడు 4,500 క్యాష్ వచ్చింది. ఇంతకుముందు ప్రోడక్ట్ వస్తే ఇప్పుడు క్యాష్ వచ్చేసింది. మీరు చేయాల్సిన పని ఒకటే, ఈ నలుగురికి ట్రైనింగ్ ఇవ్వడం, మీటింగ్లకు పిలిపించడం.
తద్వారా ఈ నలుగురు కూడా మనలాగా ఒక్కొక్కరు 4 చేసేటట్లు ప్రోత్సహించి మీరు కూడా పుకెట్ రావచ్చు, ఇది సింగపూర్ రావచ్చు అని చెప్పి వీరికి ధైర్యం చెప్తే మీరు 3 నెలలు కొడితే వాళ్ళు 4 నెలలు కొట్టేస్తారు కదా, ఈజీ కదా. అట్లా మీరు హెల్ప్ చేసినా కూడా వాళ్ళు ఒక్కొక్కరు 4 చేస్తే 16 కంప్లీట్ అయిన వెంటనే మీకు 12,500 ఇన్కమ్ వస్తుంది. కోర్స్ మీరు సెప్టెంబర్లో 4,500 తీసుకున్నారు అనుకుందాం ఉదాహరణకి. నలుగురికి ఏబిసిడి నలుగురికి సహాయం చేయడం వల్ల సెప్టెంబర్లో మీ ఇన్కమ్ సెప్టెంబర్లో చేసినందుకు గాను అక్టోబర్ 5వ తారీఖు మీకు 4,500 వచ్చింది. రైట్. నెక్స్ట్ మన సెకండ్ జనరేషన్ అక్టోబర్ అంతా కంప్లీట్ చేసి 4 × 4 16 చేసాం, 12,500 వచ్చింది మీ ఇన్కమ్. తర్వాత నవంబర్ మంత్లో 16 × 4 కంప్లీట్ చేసాం. రైట్. ఇప్పుడు మీ ఇన్కమ్ 60,000 వచ్చింది. మొత్తం కలపండి, 60 + 12 + 4,500 72 75 76,000 వచ్చేసింది. సో కాబట్టి కొత్త వాళ్ళకి ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది 60,000కి, వాళ్ళకి హెల్ప్ చేసినటువంటి ఐబీఓ క్లబ్ వాళ్ళు కూడా 70,000కి వచ్చేస్తారు. కాబట్టి ఎంటైర్ మ్యాక్సిమం అచీవ్మెంట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. జస్ట్ 3 జనరేషన్స్ ఫిల్ చేస్తే చాలు. 10,000 వస్తువు కొనుక్కోవాలి అందుకే వాళ్ళని నలుగురికి హెల్ప్ చేశారు. ఆ నలుగురు 16 మందికి 16 64 అయిపోయింది. మీరు సింగపూర్ ట్రిప్ అచీవ్ చేశారు. పుకెట్ అనే వచ్చేస్తుంది, ఎందుకంటే నిన్నటి వరకు పుకెటే మాట్లాడేస్తాను. పుకెట్ ఆల్రెడీ అచీవ్మెంట్ అయిపోయాము, వెళ్తున్నాము కూడా. సో ఈరోజు ఆ డేటా ప్రిపేర్ చేస్తున్నాం. లక్కీగా వెంటనే మనకి సింగపూర్ కూడా వచ్చేసింది. కాబట్టి సింగపూర్ కూడా అచీవ్ చేద్దాం ఫ్రెండ్స్. అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఏమన్నా మోర్ క్లారిటీ కావాలంటే కూడా నేను ఈ పిక్చర్ ఆల్రెడీ గ్రూప్లో పెట్టాను, మళ్ళీ ఒకసారి మీకు పెడతాను. అప్పటికే అర్థం కాకపోతే డైరెక్ట్గా నేరుగా మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళని అడగండి, వాళ్ళు క్లారిఫికేషన్ ఇస్తారు. అప్పటికే అర్థం కాలేదా, ఈ వీడియో ఉంటుంది యూట్యూబ్లో పెడతాను వీలైనంత వరకు. అక్కడ కూడా మీరు తీసుకొని మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకోండి. రైట్. క్లియర్ కదా, అర్థమైపోయింది నేను అనుకుంటున్నా. అంతకన్నా స్పీడ్గా వెళ్ళాలంటే దానికి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఇంతకన్నా స్పీడ్గా వెళ్ళాలంటే మీన్స్ దానికోసం మీరు ఏం చేయొచ్చు అంటే నెక్స్ట్ లెవెల్ మనం డిస్కస్ చేద్దాం. దట్ మీన్స్ 7,500 పీవీతో కూడా మీరు స్టార్ట్ అయిపోవచ్చు. ఇంకొంచెం ఈజీ లేదు, 15,000 పీవీతో స్టార్ట్ అయిపోతే ఈ మంతే కొట్టేయచ్చు. 15,000 పీవీతో చేశారనుకోండి, ఇంచుమించు ఈ మంతే కొట్టేయచ్చు. ఎట్లా అంటే మీరు 4 కంప్లీట్ చేసి ఆ 4 కింద ఒక్కొక్కరి కింద మరో 4 అయ్యేటట్లు చేస్తే మీ ఇన్కమ్ 60,000 వచ్చేస్తుంది. చాలా సింపుల్ ఇది. అలా కూడా మీకు అవకాశం ఉంటే ప్లాన్ చేయండి. నేను ఎందుకు 3 మంత్స్ చెప్తున్నానంటే ఇక్కడ నెక్స్ట్ 1 మంత్లో మీ టీమ్మేట్స్ కూడా ఫస్ట్ 2 జనరేషన్స్ 4,500 తీసి ఉంటాడు, 12,500 తీసి ఉంటాడు. ఆ తర్వాత మంత్ 60,000 కొట్టేసి అతను కూడా వస్తాడు. కాబట్టి మీరు కంపల్సరీ మీ కొత్తగా వచ్చిన మీ టీంలో నలుగురిని ఈజీగా తీసుకురావచ్చు అనడానికి 5,000 పీవీ స్ట్రక్చర్ చెప్పాను. 7,500తో స్టార్ట్ అవ్వచ్చు, 15,000తో స్టార్ట్ అవ్వచ్చు, అంతకు మించి కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మీకున్న పరిధిని బట్టి మీరు ప్లాన్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మనందరం కూడా సింగపూర్లో కలవాలి. ఆ విజన్తో మీరు అందరూ కలిసి వర్క్ చేస్తారని ఆశిస్తున్నా. సో ఈరోజు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు ఆల్ ద బెస్ట్ ప్రతి ఒక్కరికి. నేను చెప్పినట్లు 45 మినిట్స్ లేదా 30 మినిట్స్లో కంప్లీట్ చేసేసాం. సో ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడానికి నేరుగా హ్యాండ్ రైజ్ చేస్తే నాతో మాట్లాడొచ్చు. నేను స్టాప్ చేస్తున్నా, స్క్రీన్ షేరింగ్ అయితే స్టాప్ చేస్తున్నా. మీరు నేరుగా నాతో మాట్లాడొచ్చు హ్యాపీగా. ఇది ఫ్రెండ్స్, చాలా విషయాలు ఈరోజు మనం మాట్లాడుకున్నాం. ఇంకొంచెం అప్డేటెడ్గా డిస్కస్ చేసాం. మధ్యాహ్నం మనం ఒకసారి డిస్కస్ చేసాం, కానీ నాకు కూడా కొద్దిగా కన్ఫ్యూజన్ ఉండేది. ఇంకొంచెం షార్ట్ అవుట్ చేసి తీసుకొచ్చాను. ఇంకా నెక్స్ట్ టైం ఇదే ప్రోగ్రామ్ చేస్తే ఇంకా షార్ట్గా చెప్తా. ఓకేనా. మధ్యాహ్నం 1 అవర్ అయింది, ఇప్పుడు అరౌండ్ 38 మినిట్స్ అయింది. ఇంకోసారి మనం డిస్కస్ చేస్తే 30 మినిట్స్ లోపల కంప్లీట్ అయిపోద్ది. ఆ తర్వాత 15 మినిట్స్కే తీసుకొచ్చేస్తాను మీరు నేర్చేసుకుంటే. రైట్. ఆల్ ద బెస్ట్. ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నా పేరు పేరున. లేటెస్ట్ వెల్కమ్. విజయం గారికి అన్మ్యూట్ చేస్తున్నానమ్మా, మీరు మాట్లాడొచ్చు. రైట్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అమ్మా. సార్ బాగుంటారా సార్? చాలా బాగున్నాం. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎలా సన్నిధికి వచ్చారు, ఎలా పుకెట్ అచీవ్ చేశారు, ఈ విషయాన్ని తెలియజెప్తారని ఆశిస్తున్నాను. సార్ గోల్ పెట్టుకొని పని చేసిన కాబట్టి అయినా సార్. నేను అమ్మ మీరు ఏం చదువుకున్నారు? 6వ తరగతి సార్. 6వ తరగతి చదువుకొని ఆల్రెడీ పుకెట్కి ఎలిజిబుల్ అయిపోయారు. మళ్ళీ సింగపూర్కి కూడా రావాలని ప్లాన్ చేస్తున్నారు. సో అవును. లక్కీ అనమాట. ఫ్రెండ్స్ ఒక్కసారి గమనించండి, అమ్మ వచ్చేసి 6వ తరగతి వరకు చదువుకున్నారు. మనకి ఎంఆర్ అంటే పెద్ద పెద్ద జాబ్ చేసే వాళ్ళకి కూడా అవకాశం రావట్లేదు. అమ్మ మీకు ఎలా సాధ్యమైంది చెప్పండి.
సార్ ఇంకా చేయాలి అనుకున్నప్పుడు ఇక సాధ్యం కావాలి అని కోరుకోవాలి కదా సార్, ఎట్లయినా కానీ ఎస్ ఎస్ ఏదైనా ఏదైనా అడిగి వేస్తేనే ఎంత లోతుంది అనేది తెలుస్తుంది కదా సార్ మనకు ఎస్ కూడా. ఎస్. అమ్మా సన్నెడ్జ్ ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి? సూపర్ సార్. ఏ ఒక్కటి కూడా మ్మ్. అందులో ఇది రాంగు అని చెప్పడానికి లేదు సార్. ప్రతి ఒక్క ప్రొడక్ట్ బాగున్నాయి. మనకు అన్ని బాగున్నాయి సార్. మ్మ్. అన్నిట్లో ఏదో ఒక వింత ఉంది సార్. ఓకే. రైట్. అకేసో అకేసోన ప్లస్ గురించి చెప్తే మాత్రం ఇక చాలా బాగుంది. మ్మ్. ఇంకా నేను రెండిటికి నేను సనర్జీలో చాలా అడుగు పెట్టడం జరిగింది. ఫస్ట్ మ్మ్. నేను వెటర్నరీకి, మ్మ్. సెకండ్ నా హెల్త్ గురించి. ఓకే. నా నా హెల్త్ గురించి ఏం అకేసోన వాడారమ్మా? ప్లస్ మీ హెల్త్ కోసం ఏం వాడారు? ఏం ప్రాబ్లం ఉన్నది? అకేసోన ప్లస్సే వాడిన సార్. నేను ఏది వాడలేదు. నా మ్మ్. హెల్త్ నాకు కడుపులో నొప్పి ఉండే, మ్మ్. గ్యాస్ ట్రబుల్ ఉండే, మ్మ్. అదే విధంగా నాకు 2 కళ్ళ ఆపరేషన్ అయినవి. మ్మ్. అయితే నాకు కంటి చూపు తక్కువ ఉండే సార్. వాస్తవం కాడికి అద్దాలు పెట్టుకుంటేనే నాకు చూదిలో దారం ఎక్కిచ్చేది. మ్మ్. ఇప్పుడు నేను అకైసోనా ప్లస్ 3 నెలలు తాగిన తర్వాత ఇప్పుడు నేను అద్దాలు పెట్టడం బంద్ చేసిన సార్. ఓకే. కానీ చాలా బాగా పనిచేస్తున్నా. అదే విధంగా అకైసోనా ప్లస్ తాగిన తర్వాత కూడా హెల్త్ కూడా బాగుంది. మ్మ్. ఎలాంటి గ్యాస్ ట్రబుల్ లేదు. ఓకే. అదే విధంగా అదే విధంగా ఎందుకంటే ఇప్పుడు చురుకుగా పనిచేసుకోవడానికి కూడా ఎక్కడంటే అక్కడ వెళ్ళడానికి కూడా ట్రై చేస్తున్నా. మ్మ్. అదే అదే విధంగా నేను కూడా ఇప్పుడు కూడా సింగపూర్ అచీవ్ కావాలని గోల్ పెట్టుకొని పనిచేస్తున్నా సార్. ఓకే. ఓకే. సార్ ఒక అమర్రెడ్డి సార్ ఒక ఆఫర్ పెట్టిండు. మ్మ్. ఆ ఆఫర్ కు రిచ్ కావాలంటని చెప్పి ముందడుగేస్తున్నా సార్. ఓకే. ఎందుకంటే 1 మంత్ లా మ్మ్. మీరు 8% అయినా కానీ మ్మ్. నేను 25,000 నేను ఆఫర్ చేస్తా అంటని చెప్పి సార్ చెప్పడం జరిగింది. మ్మ్. దానికోసం ముందడుగేస్తున్నాం సార్. అది ఓకే. ఓకే. కావాలని కోరుకుంటున్నాం. కాదు అని నిరాశ మాత్రం పడొద్దు అనుకొని మ్మ్. ఆలోచనే. అందుకే డెఫినెట్ సార్ గా అమ్మా మీరు అచీవ్ చేస్తారు. ఆ సర్వీస్ సపోర్ట్ గైడెన్స్ కూడా మీకు దొరుకుతున్నాయి. 100% మన అందరం కలిసి పుకెట్కి ఎలిజిబుల్ అవుదాం. థ్యాంక్ యూ. మీరు ఈరోజు ఇంతమంది ముందర వచ్చి మీ యొక్క టెస్ట్ మనీ తెలియజేసినందుకు మా తరపున ప్రతి ఒక్క మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పటిదాకా అమరెడ్డి సార్ జూమ్ ఉండే కదా సార్. మ్మ్. అది జూమ్ అయిపోగానే లంచ్ చేసి చూసే వరకల్లా మీది నడుస్తుంది సార్. అంతే. ఓకే. ఓకే. అందుకే వచ్చేసిన. రైట్ అమ్మా. నాకెప్పుడు కొంతమంది అడిగితే నేను లింక్ ఇచ్చాను. వారి కోసం ఈరోజు మనం మాట్లాడాం. ఓకే సార్. థ్యాంక్ యూ రైట్ సార్. అమ్మా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెల్లూరు మాది. యాక్చువల్గా నేను సన్నెడ్జిని పార్ట్ టైం గా స్టార్ట్ చేశాను. సో నేను ఎమర్జెన్సీ మెడికల్ డిపార్ట్మెంట్ లో ఒంగోలులో వర్క్ చేస్తాను. నేను ఉండేది ప్రాపర్ వచ్చి నెల్లూరు. నేను డైలీ 2 అవర్స్ వెళ్ళడానికి, 2 అవర్స్ రావడానికి 6 అవర్స్ డ్యూటీ. 10 అవర్స్ నాకు లాక్ అయిపోతుంది. బట్ అయినా కూడా నాకు నేను చేస్తున్న జాబ్ కి నాకు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలనే ఉద్దేశంతో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను ఒక 7-8 మంత్స్ నుంచి ఈ బిజినెస్ చేస్తున్నా, పార్ట్ టైం గా చేస్తున్నా, నాకు ఖాళీ ఉన్న టైంలో చేస్తున్నాను. సో ఎక్సలెంట్ గా ఉంది కంపెనీ. ప్లాన్ అద్భుతంగా ఉంది. ఈ యొక్క ఆపర్చునిటీ నాకు మన వీరనాయుడు సారు మన గురువు ఇచ్చారు. ఆ యొక్క ఆపర్చునిటీని నేను తీసుకొని సారు చెప్పేటువంటి గైడ్ లైన్స్ తో, సార్ చెప్పేటువంటి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నా. సో అన్ని ప్లాన్స్ కొంత ఐడియా ఉన్నప్పటికీ కూడా మన సన్నెడ్జ్ ప్లాన్ అయితే హైయెస్ట్ పివి రేషియో ఇస్తున్న కంపెనీ అది సన్నెడ్జ్ కంపెనీ మాత్రమే. నాకు తెలిసి ఇండియాలో ఏ కంపెనీ ఇవ్వట్లేదు. శ్రీనివాస్ అదే గారు ఒక విధంగా పాయింట్ అడుగుతాను. మీకు 10 అవర్స్ డ్యూటీ, 4 అవర్స్ ఎస్ సార్, జర్నీ, సార్, రైట్? ఎస్ కరెక్టేనా? సార్, ఎస్ సార్, ఎస్ సార్, అయితే షూర్ సార్, జనాలకి 100%. ఏం కావాలో అది చెప్దాం. మళ్ళీ మన ట్రైనింగ్ సబ్జెక్ట్లోకి వెళ్ళేదొద్దు. సార్ సార్ ఎలాగో అది నేను చెప్పాను కాబట్టి ఆడియన్స్కి ఏం కావాలో మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. మీన్స్ నేను అడుగుతాను, మీరు ఆన్సర్ చేయండి. షూర్ సార్. సో మీరు ఏం చదువుకున్నారండి? ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సో నాది డబుల్ పీజీ బిఎడ్ సార్. డబుల్ పీజీ బిఎడ్. ఎస్ ఓకే. సార్. ప్రజెంట్ ఏం జాబ్ చేస్తున్నారు? నేను మెడికల్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాను సార్, ఎమర్జెన్సీ మెడికల్ డిపార్ట్మెంట్. ఓకే. రెగ్యులరా, అవుట్ సోర్సింగా? సార్ నాది కాంట్రాక్ట్ బేసిక్ సార్. కాంట్రాక్ట్ బేస్లో చేస్తున్నారు. ఎస్ శాలరీ సార్. అడగకూడదు, బట్ చెప్పాలి, తప్పదు. మన మిగతా ఎస్ సార్. యావరేజ్గా ఎంత వస్తుంది? నాకు ఒక 40K వస్తుంది సార్. 40K వస్తుంది. ఓకే. 40Kతో చాలా హ్యాపీగా ఉన్నారా లేదా? లేదు సార్, అస్సలు హ్యాపీగా లేను సార్. లేదు కాబట్టి నేను సన్నెట్ చూస్ చేసుకోవడం జరిగింది. అడిషనల్ ఇన్కమ్ కావాలి.
సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలి. కావాలి. సో దానికోసం మీరు వర్క్ చేస్తున్నారు. బట్ రోజుకి డ్యూటీ అవర్స్ ఎన్ని గంటలు? నాకు డ్యూటీ అవర్స్ 6 అవర్స్ అయినప్పటికీ నేను ట్రావెల్ చేసేది 4 అవర్స్ సార్. టోటల్ ఓవరాల్ గా 10 అవర్స్ పడుతుంది సార్. 10 అవర్స్ ట్రావెల్ అండ్ డ్యూటీ కలుపుకొని 10 అవర్స్ అవుతుంది. ఎస్ సార్. పిల్లల్ని చూసుకోవాలి. పిల్లల్ని చూసుకోవాలి సార్. పిల్లలకి మినిమం 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్. మా మిస్సెస్ కూడా వర్క్ చేస్తారు సార్. తను కూడా మెడికల్ డిపార్ట్మెంట్ లోనే నర్సింగ్ కాలేజీలో ట్యూటర్ అమ్మాయి. చేస్తారు కాబట్టి ఇంకా బిజీ అనమాట. ఎస్ సార్. యాక్చువల్ గా అయితే నేను పిల్లల్ని పట్టుకుంటే మా మిస్సెస్ డ్యూటీకి వెళ్తాది. ఓకే. తను పిల్లల్ని పట్టుకుంటే నేను డ్యూటీకి వెళ్ళాలి. ఇలాంటి బిజీ షెడ్యూల్ లో కూడా అన్ని మూసుకుపోయినాయి సార్ ద్వారాలు. ఇంత బిజీ షెడ్యూల్ ఉండి పార్ట్ టైం అడిషనల్ ఇన్కమ్ కోసం ఎలా వర్క్ చేస్తున్నారు? ఆ ఖాళీ ఉన్న టైంలోనే ఆ ఉన్న 1 అవర్ లోనే ఆ ఉన్న హాఫ్ అన్ అవర్ లోనే నేను అన్ని ఉన్నప్పుడు చేయడం వేరు సార్. అన్ని ద్వారాలు మూసుకుపోతే ఏదో ఒక ద్వారం నాకు తెలిసి ఉంటది అన్నట్టుగా ఈ సన్నెడ్జ్ కంపెనీ అనేది నాకు దొరికింది సార్. దేవుళ్ళగా మీరు నాకు పరిచయం అయ్యారు. నేనేమంటున్నానంటే మీకు అవసరం అనేది బలంగా ఉంది. కరెక్టా కాదా? ఎస్ సార్. అవసరం చాలా నీడ్ ఉంది సార్. కాకపోయినా ఇంకో కంపెనీలో అయినా కొట్టాల్సిందే. ఖచ్చితంగా సార్. ఖచ్చితంగా కొట్టాల్సింది. సన్నెడ్జ్ దొరికిందనే కాదు, బట్ సన్నెడ్జ్ దొరకకపోయినా వేరే కంపెనీ ద్వారా అయినా ఏదో విధంగా మీరు నెలకి 50-60 వేలు ఎక్స్ట్రా సంపాదించాలనే కోరిక తీవ్రంగా ఉంది. ఏమా రైట్? ₹1,00,000 సార్. ₹1,00,000 సంపాదించాలనే కోరిక తీవ్రంగా ఉంది. ఇది ఓన్లీ ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ లో కుదురుతుందని మీరు ఇక్కడికి వచ్చారు. ఎస్ సార్. ఎస్ సార్. 100%. అందులో సన్నెడ్జ్ లో అయితే ఈజీగా ఉంటుందని వచ్చారు. రైట్? అతి తక్కువ టైంలోనే నేను సక్సెస్ నా టాప్ లీడర్స్ చూస్తున్నాను. నేను కూడా అచీవ్ అవడం జరిగింది సార్. ఎందుకంటే ఇంకా సాక్ష్యం ఏం లేదు సార్. ఓకే, గ్రేట్ అండి. సో నేనేమడుగుతున్నానంటే ఫైనల్ గా పుకెట్ ట్రిప్ ఎలా అచీవ్ చేశారు? సార్ పుకెట్ ట్రిప్ యాక్చువల్ గా అయితే నాకు ఇచ్చినటువంటి టార్గెట్ ప్రకారము పార్ట్ టైం గా నేను ఆడతా పడతా ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా నేనే సక్సెస్ అయ్యాను. మీరు ఒక్కరే అయ్యారా? మీ టీమ్ లో ఎవరైనా అచీవ్ చేశారా? సో నాతో పాటు విజయ్ సార్ కూడా ఉన్నారు సార్. సార్ కూడా పుకెట్ ట్రిప్ అచీవ్ అయ్యాడు. సో ఎస్ సార్, ఇద్దరు అచీవ్ అయ్యారు. నెక్స్ట్ మీ టార్గెట్ ఏంటండి? సింగపూర్ ట్రిప్ ఉంది కదా, ఎంతమంది రాబోతున్నారు? నెక్స్ట్ నా టీమ్ లో సార్ బీటీపీ ప్రోగ్రామ్ కి అయితే ఒక 17 మెంబర్స్ అటెండ్ చేయగలిగాను హైదరాబాద్ కి. సో మోస్ట్లీ వాళ్ళ 17 మెంబర్స్ ని నేను సింగపూర్ కి తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఆ విధంగా గైడ్ లైన్స్ నా కింద టీం ఉన్న వాళ్ళకి చేస్తున్నాను. 10 to 15 మెంబర్స్ నేను సింగపూర్ లో కూర్చోబెట్టాను సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ మనము విజయ్ గారి దగ్గరికి వెళ్దాం. విజయ్ గారు ఉన్నారనుకుంటా. విజయ్ గారు మీకు కోహోస్ట్ ఇస్తున్నాను, మీరు కూడా మాట్లాడండి. లైక్ శ్రీనివాస్ సార్ ఎలా చెప్పారో అలా మీ టెస్ట్ మనీ కావాలి. మీరు ఏ డిపార్ట్మెంట్, మీ ఏజ్ ఎంత, బ్యాచులరా, మ్యారీడా, అన్ని విషయాలు మీరు తెలియజేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. లెటస్ వెల్కమ్ టు యూ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ దిస్ టైమ్. సో బై ద వే అందరికీ బ్రేవ్ మార్నింగ్. సో నా పేరు విజయ్. యాక్చువల్గా నేను ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాను. ఫర్ మంత్ 50,000 దాకా నేను తీసుకుంటున్నాను శాలరీ. బట్ నేను కూడా ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని వెతుకుతూ ఉన్నాను. అండ్ ప్రీవియస్ కంపెనీలో చాలా చేశాను. బట్ 1 year 2 years చేసినప్పటికీ కూడా నాకు సక్సెస్ లేదు. బట్ డిసప్పాయింట్ అవుతున్నాను. మళ్ళీ నాకు నేనే గాలి కొట్టుకొని మళ్ళీ కొద్దిగా రైజ్ అవుతున్నాను. సో ఆ తరుణంలో మాకు ఎవరైతే ఇప్పుడు మీకు ప్రత్యక్ష సాక్ష్యం ఇచ్చారో శ్రీను సార్, డాక్టర్, మనకి ఇక్కడ రిమ్స్ లో పనిచేస్తున్న డాక్టర్. సో సార్ ద్వారా మాకు ఈ కంపెనీ పరిచయం అవ్వడం జరిగింది. దాని తర్వాత డైరెక్ట్ వీర్నాథ్ సార్తోనే మాతో కాంటాక్ట్ చేయించాడు. మీరు నమ్మకపోతే డైరెక్ట్ మన లీడరే మన ముందున్నారని. సో అలా రెగ్యులర్ గా మాట్లాడుతూ నాకు డైరెక్ట్ నేను నెల్లూరులో వీర్నాథ్ సార్ని కలవడం జరిగింది. అక్కడ మాట్లాడినప్పుడు సారు నేను కొద్దిగా డిస్కస్ చేశాను. సో ఒక 20% ఆఫ్ థింకింగ్ ఉండే, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అన్ని కూడా ఎవరు సక్సెస్ అవ్వట్లేదు, ఇది కూడా సక్సెస్ అవ్వచ్చా అనే తరుణంలో ఉండింది. నేను కూడా సార్ వండుకొని, మీరు బిజినెస్ చేయొద్దండి విజయ్ గారు, మీరు అన్ని పర్ఫెక్ట్ గా అనిపిస్తేనే, ఐదర్ ప్రొడక్ట్ క్వాలిటీ కానీ ఐదర్ బ్రాండ్, మనకు త్రూ అవుట్ వరల్డ్ లోనే ద బెస్ట్ ప్లాన్ మీరు ప్రీవియస్ చేశారన్నారు కదా, అవి ఇవి కంపేర్ చేసుకోండి, మీరు బెస్ట్ అనిపిస్తేనే సో మూవ్ ఆన్ అవ్వండి అని సార్ చెప్పడం జరిగింది. డెఫినెట్ గా నేను 18 రోజులు అంతా వెరిఫై చేసుకొని యూట్యూబ్ లో, నెట్ లో సెర్చ్ చేసి నిజంగా లీగల్ కంపెనీనా కాదా, ఎథికల్ సిస్టమ్ ఉందా లేదా, మిషన్ విజన్ ఇది ఉందా లేదా కంపెనీలో చూసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ సార్ నేను ఐడి వేసి జాయిన్ అయ్యి ఒక 2,500 రూపీస్ ప్రోడక్ట్ తీసుకోవడం జరిగింది సార్. సో దాని తర్వాత రెగ్యులర్ గా ప్రొడక్ట్స్ అని వాడుకుంటున్నాను. నాకు క్లారిటీ వచ్చింది సార్, ఈ బిజినెస్ లో ఎలాగైనా సక్సెస్ అవ్వచ్చు. ఎందుకంటే సార్ ప్రొడక్ట్
బిజినెస్ ప్లాన్ వరల్డ్ ప్లాన్ ఉండొచ్చు సార్, బట్ ప్రొడక్ట్ క్వాలిటీ లేకపోతే ముందుకు వెళ్ళలేం సార్. సో అందుకనేసి ప్రొడక్ట్ క్వాలిటీ అనిపించిన తర్వాత పర్సనల్ గా మా ఫ్యామిలీ మీదే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ తో ఉన్న వాళ్ళకి మేము ఆ సప్లిమెంట్స్ ఇవ్వడం జరిగింది. నిజంగా సార్ మా డాడీకి పైల్స్ ఉండేవి సార్. ఆ అకైసోనా ప్లస్ అండ్ దానికి సంబంధించిన కొన్ని ఆయుర్వేదిక్ ఎథికల్ ప్రొడక్ట్స్ వాడిచ్చాను. రిజల్ట్ 2.5 months లో మా డాడీ సార్ ఎందుకు ఈ బిజినెస్ అన్న డాడీ, లేదు నువ్వు ఖచ్చితంగా ఇలాంటి బిజినెస్ చెయ్యి, చాలా మందికి హెల్త్ నివ్వు అని చెప్పారు సార్. సో ఓ రియల్లీ మై ప్రౌడ్ టు మై పేరెంట్స్ సార్. సో ఇలా జరిగింది సార్. సో నేను పుకెట్ ట్రిప్ కూడా అచీవ్ అయ్యాను సార్. సో మీ సపోర్టు మీ సహకారాలతో అండ్ నా కింద డౌన్ లైన్ టీం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా సార్ నేను జర్నీ చేస్తున్నాను. సో ఇలా జర్నీ చేస్తూ పుకెట్ ట్రిప్ అచీవ్ అయ్యాను, ఐబీయూలో అచీవ్ అవ్వడం జరిగింది సార్. సో నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు సార్, స్టిల్ ఐ మీన్ బ్యాచులర్ సార్. ఓకే, ఫారెన్ ట్రిప్ తర్వాత సార్ ఒక ఫారెన్ ట్రిప్ ట్రిప్ తర్వాతనా, తర్వాత 2 ట్రిప్పుల తర్వాతనా, 3 ట్రిప్పుల తర్వాతనా? లేదు సార్, ఇది ఈ మార్చి నెక్స్ట్ మార్చికి అయితే సార్ 1 lakh తీసుకోవాలనే ఇన్కమ్ తో జర్నీ చేస్తున్నాం సార్ విత్ టీమ్ తో. ఓకే ఖచ్చితంగా సార్ డామ్ షూర్ నెక్స్ట్ మార్చి 2025 కల్లా 1 lakh చెక్ తీసుకోవాలని ఉన్నాం సార్. ఓకే. చెక్ మ్యారేజ్? తీసుకున్న తర్వాత నెక్స్ట్ డేనే జాబ్ రిజైన్ చేసి ఫుల్ టైం చేయాలని ఉంది సార్. ఓకే, ఫుల్ టైం అంటే మ్యారేజ్ ఎప్పుడు? ఫుల్ టైం వచ్చిన తర్వాతనా, ఫుల్ టైం రాకముందా? లేదు సార్, నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా అయ్యుద్ది సార్ మ్యారేజ్. ఓకే, డన్. నెక్స్ట్ అంటే ఈ ఈ ట్రిప్ అయిన తర్వాత, పుకెట్ అయిన తర్వాత, సింగపూర్ ట్రిప్ అయిన తర్వాత నెక్స్ట్ హనీమూన్ ట్రిప్ అయితే మీరు ప్లాన్ చేసుకోవాలి, రైట్? యా థ్యాంక్ యూ సార్, ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ ట్రిప్ ఏది వస్తుందో చూద్దాం. హనీమూన్ ట్రిప్ అయితే మీరు త్రూ సానిధ్య ద్వారా వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ సింగపూర్ ట్రిప్ కి ఎంతమంది ఎలిజిబుల్ కాబోతున్నారు మీ టీం నుంచి? నా అండర్ లో నా టీం నుంచి సార్ ఒక 8 to 10 మెంబర్స్ వరకు ప్లాన్ చేస్తున్నాం సార్. గట్టిగా ప్లాన్ చేస్తున్నాం. సో మీరు అన్నారు సార్, మీరు సింగపూర్ ట్రిప్ రావడానికి మీరు పాస్పోర్ట్ తీసుకోవడానికి ధైర్యంగా ఉన్నారన్నారు సార్. అవును, సో టీమ్ తో కూడా అదే చెప్పాను, ముందు సింగపూర్ ట్రిప్ కి వెళ్తున్నానని ఫీల్ అయ్యి పాస్పోర్ట్ రెడీ చేపించేసుకోండి మీ ఎక్స్పీరియన్స్ అని చెప్పండి. చెప్పి చెప్పాను సార్. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. పాస్పోర్ట్ లేట్ అయింది, వస్తుంది రాదు అని డైలాగ్ లో ఉన్నప్పుడు నాకే వచ్చేసింది. సార్ రైట్ సార్, బేసిక్ గా సార్ మీరు ఈ పుకెట్ ట్రిప్ అచీవ్ అని అనౌన్స్ చేసినప్పుడు కంపెనీ నిజంగా కొట్టగలమా అని చెప్పి సీను సార్ తో నైట్ 12 o'clock వెళ్ళి రిమ్స్ లో కలిశాను సార్. మ్మ్. లేదు విజయ్ ఖచ్చితంగా కొడదాం విత్ టీమ్ తో. మీరు ఒక మాట అన్నారు సార్, ఈ రోజు బిజినెస్ ని డెవలప్ చేయకండి, పీపుల్స్ ని డెవలప్ చేయండి, ఆటోమేటిక్ గా బిజినెస్ వస్తుందని చెప్పారు సార్. అవును. అదే సిద్ధాంతంతో వెళ్ళాం సార్. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ సార్ 330 రూపీస్ సార్. ఓకే. 330 రూపీస్ సార్. ఓ సెకండ్ మంత్ సార్, సెకండ్ మంత్ లోనే సిల్వర్ డైరెక్టర్ అయ్యాను సార్. 3200 రూపీస్ సార్. ఓకే. థర్డ్ మంత్ వచ్చేసి సార్ 4200 సార్. ఓకే. తర్వాత 5th మంత్ 6th మంత్ 20 క్రాస్ అయ్యాను సార్, ఎల్ఓబి టచ్ అయ్యాను కాబట్టి విత్ ఓకే. టీమ్ తో. ఓకే. సో పుకెట్ ట్రిప్ అచీవ్ అయ్యాను సార్ ఈజీగా. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫ్రీగా సార్, ₹1 ఖర్చు లేకోకుండా నేను 9 సంవత్సరాలు స్టిల్ జాబ్ చేస్తున్నాను సార్. అయినప్పటికీ కూడా హైదరాబాద్ ట్రిప్ కూడా ఏంటో చూడలేదు సార్. ఓకే. ఈ రోజు కంపెనీ ద్వారా సార్ విత్ ఇన్ షార్ట్ టర్మ్ లో సార్ నేను ఫారిన్ ట్రిప్ సార్, ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కబోతున్నాను సార్. థ్యాంక్ యూ సనేజ్, థ్యాంక్ యూ వీరనాయుడు సార్, థ్యాంక్ యూ సీను సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు అండ్ మీ టెస్టిమనీ తెలియజేసినందుకు. సో లీడర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేద్దాం. ఇంకా ఎవరైనా స్టిల్ మాట్లాడాలనుకుంటే వారికి కూడా అవకాశం ఇద్దాం. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా గడిచింది అనుకుంటున్నా. మధ్యాహ్నం కన్నా ఇప్పుడు రైట్ ఇన్ఫర్మేషన్ దొరికింది. యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉన్నారు, మీరు కూడా పీస్ఫుల్గా ఉన్నారు కాబట్టి మంచి సబ్జెక్ట్ ఇవ్వగలిగారు. మన సత్యం సార్ ఈ ప్రోగ్రామ్ అడిగినందుకు డాక్టర్ సత్యం గారికి ఫస్ట్ థ్యాంక్స్ తెలియజేద్దాం. అండ్ విజయమ్మ గారు పిలవకపోయినా మనకు ఇన్విటేషన్ ఆమెకు అందింది, వచ్చారు. తన టెస్ట్ మనీ కూడా తెలియజేసినందుకు విజయమ్మ గారు ప్రత్యేక అతిథి అనుకోవాలి మనకి ఈరోజు. అండ్ విజయ్ గారు అండ్ శ్రీనివాస్ గారు మధ్యాహ్నం ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి మళ్ళీ ఇప్పుడు కూడా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారంటే మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. చెప్పండి సత్యం గారు. సార్ శ్రీనివాస్ సార్ గారికి ఇంకోసారి వచ్చాడు మనకు, ఇంకోసారి పేరు విజయ్. మర్చిపోయాను. ఎస్, విజయ్ సార్ గారికి మనం అడగానే వచ్చినందుకు హృదయపూర్వక నమస్కారాలు సార్. మీకు మా తరఫున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నేను ఆర్ఎంపీ డాక్టర్ని సార్. నా మెడికల్ ఫీల్డ్ అంటే నాకు ఒకటి అంటే ఈగో. అంటే కొద్దిగా ఆపర్చునిటీ ఇవ్వాలనుకుంటా, కానీ ఎవరికి ఇస్తే ఏమైపోతుంది అనే బాధ ఇంకొకటి. రెండోది యూ అంటే మనం అందరం ఈ కొన్ని టిప్స్ కొన్ని బాగా అదివినాయి సార్. అంటే మనం ఒక ఆర్ఎంపీ డాక్టర్ గా పనిచేసిన వాళ్ళకు ఇవి తొందర అది కాదు. దాని కొరకు కూడా నేను చాలా ఏ ఏరియా నుంచి ఎక్కడి నుంచి ఉన్నారు? ఫ్రమ్ జగిత్యాల, తెలంగాణ. జగిత్యాల తెలంగాణ నుంచి సత్యం గారు మాట్లాడుతున్నారు. ఆల్రెడీ పుకెట్ వెళ్ళి వచ్చారు XYZ కంపెనీలో కదా.
ఈసారి సింగపూర్ ప్లాన్ సార్ చేస్తున్నారు. ఎంతమందితో ప్లాన్ చేస్తున్నారు సింగపూర్కి? సార్ మా 9 పీపుల్స్ సార్. 9 పీపుల్ని ప్లాన్ చేస్తున్నారు. రైట్ అండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ప్రోగ్రామ్ అడిగి ఇంతమందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సహకరించిన మీకు రైట్ లీడర్స్. ఇదే టైంలో 4, 5, 6 జూమ్ మీటింగ్లు జరుగుతున్నాయి, అయినా మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నా. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ మన అంటే సార్ ఇన్ఫర్మేషన్ కూడా రైట్ టైం కలెక్ట్ మా చేసి టీం నుంచి కూడా చాలా మంది లీడర్స్ సీనియర్లు ఉన్నారు, కానీ కాకపోతే వాళ్ళు ఆయన చేయట్లేదు, మాట్లాడలేదు. కొత్త నో వాళ్ళు ప్రాబ్లం. కూడా ఉన్నారు, వాళ్ళకి ఎలా చేయాలో వాళ్ళకి తెలియదు. ఓకే, నో ప్రాబ్లం. డాక్టర్ గారు ఏమి ఇబ్బంది పడద్దండి, వాళ్ళకు ఒకసారి నేర్పించండి. ఫిజికల్ మీటింగ్ కూడా నేను ఇస్తాను, మనం కలిసి గ్రో అవుదాం. వాళ్ళ తరపున మా తరపున ప్లస్ మన వెంకట సార్కు, శ్రీనివాస్ సార్కు మరియు విజయలక్ష్మి మేడంకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు మేడం. రైట్, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్, ఆల్ ఆఫ్ యూ. వెరీ సింపుల్. నువ్వు నేను కలిస్తే మనం అవుతాం, మనం కలిస్తే మనం జనం కలిసి అవుతాం, జనం జనం కలిస్తే కలిసి ప్రపంచం వస్తుంది. ప్రపంచం వచ్చిన మరుసటి రోజు ప్రయోజనం వస్తుంది, ప్రయోజనం వచ్చిన మరుసటి రోజు సింగపూర్ అచీవ్ చేస్తారు మీరు. రైట్, ఆల్ ద బెస్ట్. లాస్ట్ గా ఒకటి చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. సార్ ఐఓ యూ అన్న చూడు సార్. సార్ ఐ అంటే నాకు కొద్దిగా ఈగో ఎక్కువ ఉంది సార్, అది తీసేయాలనో కొద్దిగా మీరు కొంచెం ఓకే, నాకు ట్రైనింగ్ క్లాస్ ఇంకోసారి పెట్టుకుందాం, అప్పుడు మాట్లాడదాం అది ప్లీజ్. అది బాగుంది సార్, టన్ను ఉంది, అది పోతేనే నాకు ఇక బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మోర్ దాన్ ఇప్పటికి 1 అవర్ పైన అయిపోయింది. సత్యం గారు ట్రైనింగ్ ప్రోగ్రామ్ రెండవది అప్పుడు మనం మాట్లాడదాం. ఆపర్చునిటీ రైట్, సార్. అర్థమైందా? ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకొని అక్కడ మీరు ఏం చెప్పాలనుకుంటారో అన్ని చెప్పండి. రైట్ సార్, అంటే మా మొత్తం టీం ప్రోగ్రామే నుంచి మీరే చేయండి, నేను జస్ట్ గెస్ట్ గా ఉంటా. ఓకే సార్, ఇంకా ఓకేనా? చాలా చాలా సంతోషం సార్. ఎందుకంటే ఇది రికార్డ్ అవుతుంది, చాలా మంది ఆడియన్స్ చూడబోతారు రేపు. అవును సార్, చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను, నేను ఖచ్చితంగా చేస్తాను సార్. రైట్ అండి. ఆల్ ద బెస్ట్ లీడర్స్. పార్టిసిపేట్ చేసిన మీరందరూ కూడా మిస్ కాకుండా సింగపూర్ ట్రిప్ ప్లాన్ చేసుకోండి. ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీ మన ముందు ఉండబోతోంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ బిజినెస్, మీరు జస్ట్ బిజినెస్ లో ఉంటే గ్రోత్ అయిపోతుంది. అంటే సార్ భారతదేశ ఈగో అంటే చరిత్రలో డైరెక్ట్ సెల్లింగ్ అనే కాదు, ఏ ఇండస్ట్రీలో మీరు తీసుకున్నా ఈ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మంత్, డిసెంబర్ మంత్లో వ్యాపారం అనేది బాగా జరుగుతూ ఉంటుంది. ఈ అవకాశం మీరు క్యూలో నిలబడితే సక్సెస్ కొట్టేస్తారు. కాబట్టి మీరు అవకాశాన్ని ఉపయోగించుకోండి. రైట్ టైం కలిసి మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. నెక్స్ట్ జూమ్ మీటింగ్లో మళ్ళీ మనం కలుద్దాం. బాయ్ బాయ్, ఆల్ ద బెస్ట్. సార్ థ్యాంక్ లాస్ట్ యూ సో మచ్. సార్ చెప్పండి సార్ సత్యం గారు. సార్ నా ఈగో ఫ్రెండ్స్, అలాగే మీరు ఎవరైనా యూట్యూబ్లో ఈ ప్రోగ్రామ్ చూస్తున్నట్లయితే మీకు అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు సింగపూర్ రావడానికి ఒక అవకాశం ఉంది. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్కి హెల్ప్ చేయండి. ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. తద్వారా వాళ్ళు రావడానికి కూడా మీరు సహకరించినట్లు అవుతారు. సో కాబట్టి మనం యూట్యూబ్లో చూస్తున్నటువంటి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసి ఉంటే నో ఇష్యూ, సబ్స్క్రైబ్ చేయకున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమనిపించింది వీడియో చూసిన తర్వాత మీ కామెంట్ కూడా తెలియజేయండి. మనం రైట్ టైం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. మీకు కావాల్సిన ట్రైనింగ్ సపోర్ట్ సర్వీస్ కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో, ఈ లింక్ ఎవరైతే షేర్ చేశారో వారి ద్వారా మమ్మల్ని అప్రోచ్ చేయండి, ఆ లీడర్ని అప్రోచ్ చేయండి. మీకు కావాల్సినటువంటి స్పాన్సర్ కోడ్ లింక్ అన్ని కూడా మీకు సబ్మిట్ చేసి మీరు నెక్స్ట్ లెవెల్ రీచ్ అవ్వడానికి, సర్వీస్ సపోర్ట్ ఇవ్వడానికి మన టీం సిద్ధంగా ఉంది. ఆల్ ద బెస్ట్. కీప్ రాకింగ్. బాయ్ బాయ్.